హాయ్ గైస్! ఈరోజు వీడియో ఒక దెయ్యం స్టోరీ గురించి అయితే తెలుసుకుందాం. అసలు ఆ ఇంట్లో అలా జరగకుండా ఉంటే ఏం జరిగేది? ఈరోజు వీడియోలో ఈ కథ తెలుసుకునే ముందు కొత్తవారు మన ఛానల్ చూస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఈ భార్గవి భవన్ భయంకరమైన రహస్యం ఇది. అది 1990ల్లో బెంగుళూరులో ఉన్న ఒక పాత బంగ్లా భార్గవి భవన్. ఈ భవంతిని ఒక వ్యాపారవేత్త కొనుగోలు చేసి తన కుటుంబంతో అక్కడ నివసించాలని అయితే అనుకుంటాడు. కానీ ఆ ఇల్లు గురించి పక్కవారికి భయంకరమైన అనుభవాలు అయితే ఉన్నాయని, రాత్రుల్లో అక్కడి నుంచి అరుస్తున్న శబ్దాలు, గట్టిగా వస్తున్న నవ్వులు వినిపిస్తున్నాయని అయితే స్థానికులు చెప్తూ ఉండేవారు. ఆ వ్యాపారవేత్త ఇవన్నీ ఒట్టి కథలేనని భావించి తన భార్య, ఇద్దరు పిల్లలతో ఆ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. మొదట కొన్ని రోజులు అన్నీ సవ్యంగా జరిగాయి. కానీ కొద్ది రోజుల్లోనే వారి జీవితం భయంకరమైన మలుపు తీసుకుంది. ఒక రాత్రి అతని కుమార్తె సంధ్య మధ్యరాత్రి 2 గంటలకు భయంతో అరుస్తూ లేచింది. ఆమె చెప్పిన దాని ప్రకారం ఒక తెల్ల దుస్తుల్లో ఉన్న అమ్మాయి పొడవాటి జడతో గది తలుపు దగ్గర నిలబడి తను చూడగానే మాయమైపోయిందని అయితే చెప్పింది. తల్లిదండ్రులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే మరుసటి రోజు భార్య స్నానానికి వెళ్తే అద్దంలో రక్తంతో నన్నెవరో మర్చిపోలేరు అనే వాక్యాన్ని అయితే చూసింది. ఆ లెటర్ చూడంగానే ఆమెకి చాలా భయమేసింది. ఇలా రోజు రోజుకి భయానక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సో అల్మారాలు ఒక్కసారిగా తెరుచుకోవడం, రాత్రులు ఎవరో మాట్లాడుతున్న శబ్దాలు వినిపించడం, బొమ్మలు సొంతంగా కదలటం మొదలయ్యాయి. చివరికి వారి కుమార్తె మరింత దెబ్బతిని ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఆ కుటుంబం అక్కడ ఎక్కువ కాలం ఉండలేకపోయింది. వారు అక్కడి నుండి వెళ్ళిపోయాక ఆ ఇంటి చరిత్ర గురించి వారు పరిశీలించారు. అప్పుడే తెలుసుకున్న ఆ ఇంట్లో భార్గవి అనే యువతి తన ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకుందని, అప్పటి నుంచి ఆ దెయ్యం ఎలాగే తిరుగుతుందని అయితే స్థానికులు నమ్ముతారు. ఆ భవంతిని నాశనం చేసినప్పటికీ రాత్రులు ఆ ప్రాంతంలో ఇంకా అనే అన్వాంటెడ్ సీన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా సౌండ్స్ కూడా వస్తూనే ఉన్నాయి. అక్కడ ప్రజలైతే ఇప్పటికీ చెప్తూ ఉంటారు. అక్కడ అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఇక భార్గవి భవన్‌లో రాత్రి జరిగే భయంకరమైన సంఘటనలు ఏంటంటే, రాత్రి సమయం వచ్చినప్పుడు భార్గవి భవన్ మరింత భయంకరంగా మారేది. పక్కవారి అనుభవాలు అక్కడ రాత్రులు జరిగే సంఘటనలు ఈ విధంగా ఉంటాయి. అరుస్తున్న శబ్దాలు, నవ్వులు. రాత్రి 12 గంటల తర్వాత బంగ్లా లోపల నుండి ఎవరో వేగంగా పరిగెత్తుతున్న శబ్దాలు, అమ్మాయిల నవ్వులు వినిపించేవి. కానీ లోపల ఎవరున్నారో చూడటానికి వెళ్తే ఎవరూ ఉండరు. ఇక ఫర్నిచర్ వస్తువులు కదలిక. ఒకసారి టేబుల్, కుర్చీలు అంటే అద్దాలు ఏవో తెలియని శక్తితో కదిలేవి. ఒకసారి రాత్రి 2 గంటలకు ఆ ఇంట్లో ఉన్న కొత్త కుటుంబానికి అల్మారాలు ఒక్కసారిగా తెరుచుకొని అందులోని వస్తువులు బయటపడిపోయాయి. ఇక ఇంటి లోపల ఉన్న అద్దం పెద్దదై అప్పుడప్పుడు ఒక మహిళ నిలబడి ఉన్నట్టయితే కనిపించేది. ఆమె పొడవాటి జడ, తెల్లని చీర, భయంకరమైన కళ్ళతో కనిపించేదని అక్కడ ఉన్నవారు చెప్తూ ఉంటారు. కానీ వెనక్కి తిరిగి చూడగానే ఎవరూ ఉండరు. గది అంతా తప్పించేపోయే వేడి ఉండటం కూడా రాత్రి 3 గంటలకు ఒక విశేషమైన చలి వెచ్చటి వీచిగా ఉండేది. అది కూడా అలానే ఉండకుండా కొన్ని గదుల్లోనే ఒంటికి చేరేలా విపరీతమైన చలి అయితే పుట్టేది. ఇక అరుస్తూ కనిపించిన ఆత్మ. కొన్ని రాత్రుల్లో కొందరు అక్కడ ఉన్నప్పుడు ఒక అమ్మాయి గట్టిగా కేకలు వేస్తూ కారిడార్లో పరిగెత్తడం చూశారు. ఆ అమ్మాయి మెల్లగా మాయమైపోయేది. ఎవరు అలా పిలుస్తున్నట్టు అనిపించడం. అక్కడ కొంతకాలం గడిపిన తర్వాత వారంతా తమ పేర్లు ఎవరైనా పిలిచినట్టుగా అనిపించేదట. కానీ ఆ సమయంలో వారికున్న ఎవరెవరు వారు వేరే ఇంట్లో ఉండేవారు. వాళ్ళకి అనేక వినిపించేది. ఇంట్లో ఎవరో ఉన్నట్టు అనిపించడం. అంటే ఎవరైనా అక్కడ ఒంటరిగా నిద్రపోతే తమ పక్కన ఎవరో ఉన్నట్టు అనిపించేది. కొంతమంది రాత్రి నిద్రలేచేటప్పుడు పక్కనే తెల్లని దుస్తుల అమ్మాయి కూర్చొని ఉన్నట్టయితే మూర్చిపోయేవారట. ఇక రక్తంతో రాసిన సందేహాలు కూడా ఉన్నాయి. ఇక అద్దాల్లో గోడలపై ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇదే నా ఇల్లు అనే మాటలు కూడా రక్తంలా కనిపించే ఎర్రటి మరకలతో కనబడేవి. కానీ మరుసటి రోజు చూసేటప్పటికి అవి మాయమైపోయాయి. ఈ భయంకరమైన అనుభవాల వల్ల చాలామంది అక్కడ ఎక్కువ కాలం ఉండలేకపోయారు. చివరికి ఆ భవంతిని నాశనం చేయించారనే ప్రచారం ఉంది. కానీ ఆ స్థలంలో ఇంకా ఆత్మ సంచరిస్తుందని స్థానికులు నమ్ముతారు. ఇంకా దీనికి అసలు అలా జరగకుండా ఉంటే ఏమైందంటే, భార్గవి భవన్‌లో అటువంటి భయంకరమైన సంఘటనలు జరగకుండా ఉండాలంటే అసలు కొన్ని తరహా కథలు అనేక వేళల్లో మన ఊహలు, భయాలు, నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి.
సో అయితే భూతాలు ఆత్మలు వాస్తవంగా ఉన్నాయా లేదా అనే ప్రశ్నకి స్పష్టమైన సమాధానం ఇప్పటికీ లేదు. సో కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సంఘటనలు అయితే జరగకుండా ఉండేవి. మెయిన్ అక్కడున్న స్థల చరిత్రను ముందుగా తెలుసుకోకపోవడం. ఈ భవంతి కట్టే ముందు దాన్ని కొనుగోలు చేసేటప్పుడు దాని చరిత్రను సరిగ్గా పరిశీలించి ఉండాల్సింది. అక్కడ గతంలో ఎవరైనా మరణించి ఉంటే ఆ విషయం గురించి ముందుగా తెలుసుకొని ఆ ప్రదేశాన్ని స్వచ్ఛం చేయించుకునే అవకాశం ఉండేది. ఇక గృహశుద్ధి, మంత్రపఠనం, వాస్తు, ఫేషింగ్ అండ్ హిందూ మంత్రాలు, ముస్లిం దోవాలు, క్రిస్టియన్ ప్రార్థనలు, ఇలా వివిధ రకాల ఆధ్యాత్మిక పద్ధతులు అయితే ఉన్నాయి. ఈ భవంతిలో నివసించేటప్పుడు గృహప్రవేశ పూజలు, హోమాలు, ప్రార్థనలు చేస్తే దుష్టాత్మలు అక్కడికి వచ్చే ప్రభావం కూడా ఉండకపోయేది. ఇక అనేక సందర్భాల్లో మన మనసులో ఉన్న భయం వల్లే మనం అనుభవించే ప్రతి చిన్న శబ్దాన్ని కానీ ఏదో భయం అని ఊహించుకుంటాం. చెదలు, ఎలకలు, గాలి వల్ల తలుపులు కదలడం, విద్యుత్ సమస్యల వల్ల లైట్లు ఆన్ ఆఫ్ అవ్వడం ఇలాంటివి సహజమే. ఈ కోణంలో చూసుకుంటే అక్కడ ఎవరో ఉన్నారనే భయపడాల్సిన అవసరం ఉండేదే కాదు. అండ్ అంతిమంగా ఈ భవంతిని పూర్తిగా శాస్త్రీయంగా పరిశీలించి అక్కడ భయంకరమైన శబ్దాల కారణాల వల్ల ఏమిటో తేల్చవచ్చు. పాత ఇళ్లలో ఫర్నిచర్ గుండ్రంగా కదలడం, గాలికి తాకినప్పుడు తలుపులు ఊదిపోవడం, నేల కింద ఉండే పైపులు వింత శబ్దాలు రావడం ఇలాంటివన్నీ జరగవచ్చు. సో మన మెదడు ఒంటరిగా ఉన్నప్పుడు చిన్న శబ్దాలను కూడా పెద్ద భయాలుగా భావించగలదు. అనేక మంది నిద్రలేమి వల్ల హుల్యూసినేషన్ అంటే దృష్టి మాయలు అంటే విజువలైజేషన్స్ ఉంటాయి కదా, అవి అయితే వీటి వల్ల జరగ ఉండొచ్చు. ఇవి జరుగుంటే అన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే భార్గవి భవన్ గురించి ఎలాంటి భూత కథలు ఉండే అవకాశం ఉండేది కాదు. అది ఒక సాధారణ భవంతి కింద ఉండిపోయేది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.